ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? 2025లో ఒక ఇయర్ ఆఫ్ బ్రేక్ త్రూ మీకు. ఈ 2025 ఇయర్ ఆఫ్ స్ప్రౌట్. మీరు చిగురించబోతున్నారు. ఈ నూతన సంవత్సరంలో మీరు విడుదల పొందబోతున్నారు. ఇయర్ ఆఫ్ లిబర్టీ. ఈ 2025లో ఇన్ అ ప్రాస్పరిటీ, ఇయర్ ఆఫ్ ప్రాస్పరిటీ. యు ఆర్ గోయింగ్ టు ప్రాస్పర్స్ మోర్ అండ్ మోర్ అన్నమాట. ఈ సంవత్సరం ఎన్నడూ చూడని గొప్ప కార్యాన్ని, అసాధారణమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారని ప్రభు చెప్తున్నాడు. మీరు గనక ఈ మాట నమ్మితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు, మహత్తరమైన కార్యం చేస్తాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ఈరోజు మీ ప్రయాణం, మీ ఆత్మీయ యాత్ర సజావుగా సాగకుండా ఎన్నో ఆటంకాలు, శోధనల మధ్యలో మీరు సతమతమైపోతున్నారేమో. మీ ఆటంకాలకి ఏమైనా కారణం కావచ్చు, ఎవరైనా కారణం కావచ్చు. మీరు ఆత్మీయతలు ఎదగలేకపోవటానికో, లేకపోతే భౌతికంగా దీవించబడకుండా ఉండటానికో, భూసంబంధంగా దీవించబడకుండా ఉండటానికో ఏదైనా కారణం కావచ్చు. కానీ ఆ కారణాలన్నీ ప్రభువారు దూరపరిచి మీకు క్షేమం ఇచ్చి, విడుదల ఇచ్చి, అద్భుతమైన పాటలో మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఇదివరకు కని విని ఎరుగని రీతిలో మీరు దీవించబడబోతున్నారు. ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి, ఒక నార్మల్ పర్సన్ యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై వెళుతున్నాడు. ఆయన ప్రయాణానికి ఏదైనా కారణం కావచ్చు. కానీ ప్రయాణం అయిపోయినప్పుడు ఆయన ప్రయాణంలో బ్రేక్ పడింది. ఎందుకు బ్రేక్ పడింది చెప్పండి? ఎవరి వలన బ్రేక్ పడింది? బైబిల్లో రాయబడి ఉంది, దొంగలు ఆయన చుట్టుముట్టారంట. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తున్నాం. దొంగలు, స్వార్థపరులైన దొంగలు, దేవుని బిడ్డలారా, మరి పేరాశ కలిగిన దొంగలు ఏం చేశారంటే ఆయన విలువ కలిగిన వస్త్రాన్ని, డబ్బును, ఆయన దగ్గర ఉన్న డబ్బును దుర్బుద్ధి పుట్టి దుర్మార్గులుగా ప్రవర్తించి ఆయన ఆస్తిని లాక్కున్నారు. అంతేకాదు ఆయన కొర్ర ప్రాణంతో కొట్టి ఇంకా చచ్చిపోతున్నారు అని చెప్పి వదిలేసిపోయారు. ఇప్పుడు ఆయన ప్రయాణం ఆగిపోయింది. మరి ఏ కారణం కొరకు ఆయన యెరికోకు ప్రయాణమై వెళ్ళాడో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ అతను బిజినెస్ మెన్ ఏమో, ఇప్పుడు బిజినెస్ ఆగిపోయింది. ఇంకా ఆయన ప్రాణానికి కూడా గ్యారంటీ లేదు. రేపు ఆయన పిల్లలకు ఆయన తండ్రిగా ఉండగలుగుతాడా? ఆయన భార్యకు భర్తగా ఉండగలుగుతాడా? ఆయన తోడపుట్టిన వాళ్ళకు సహోదరుగా ఉండగలుగుతాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఎందుకంటే పెద్ద లాస్, ఆత్మీయంగా, భౌతికంగా, మరి ఈవెన్ భూసంబంధంగా ఆయన చాలా దొంగల చేతిలో పోగొట్టుకున్నాడు. కొర్ర ప్రాణముతో ఉన్నాడు. అయితే దేవుడు మంజు సమారుడు రూపంలో ఆయనకు ప్రత్యక్షమై ఆయన్ని మరలా లేపి, ఆయన గాయాలు కట్టి, ఆయన వాహనాలు ఎక్కించుకొని మరలా ఆయన ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా చేశాడు. తన వస్త్రాన్ని ఇచ్చి కొనసాగించినట్టుగా చూస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం, యేసుక్రీస్తు యొక్క పుణ్యకార్యం మాత్రమే మన ప్రయాణం మరలా కొనసాగించడానికి తోడ్పడతాయి. చూడండి, ఇక్కడ మంజు సమారుడు తన వస్త్రాన్ని ఇచ్చాడు, తన డబ్బును ఖర్చు పెడుతున్నాడు, తన వాహనాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. తనకంటూ ఉంచుకున్న నూనెను, ద్రాక్షరసాన్ని ఆయనకి ఇస్తున్నాడు. ఇలాగా మంజు సమార్యుడు తనకు కలిగిన సమస్తాన్ని ఇవ్వగలిగాడు కాబట్టి ఆయన ప్రయాణాన్ని కొనసాగించగలిగాడు. యేసుక్రీస్తు, మంజు సమార్యుడైన యేసుక్రీస్తు తనకంటూ కలిగిన సమస్తాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మీరు ఆగిపోయిన ప్రయాణం, ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా ఆగిపోయిన ప్రయాణం మరలా కొనసాగించబడబోతున్నాయి. మిమ్మల్ని ఆపటం ఎవరి తరం కాదు, ఏ శక్తి తరం కాదు, దేవుడే మిమ్మల్ని కొనసాగించబోతున్నాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. మా ఆత్మీయ యాత్రను
మరలా మీరు కొనసాగించడానికి తోడ్పడబోతుంది వందనాలు ప్రభా. ఎవరెవరైతే ఆగిపోయి ఉన్నారో వాళ్ళ జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. మేలు చేయమని, తోడుండమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. దేవుడు మనకు దీవించిన గాక. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.